హా అమ్మా, అంతా బాగుంది. ఇప్పుడే వచ్చాను. సరే, నేను మళ్ళీ చేస్తా అమ్మా. బ్యాగ్ ఎవరిది? డైరీ ఎవరిదై ఉంటుంది? ఎందుకు ఇక్కడ వదిలేశారు ఈ డైరీని? ఎవరిదై ఉంటుంది? పేరు లేదు. ఈ డైరీ నేను మర్చిపోలేదు. నేను ఇది ఇక్కడే వదిలేశాను. మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటారు, కానీ వదిలేసిన వాళ్ళు తిరిగి చూడరు. ఏంటిది? ఎవరు? ఈ డైరీ పేజెస్లో నా జీవితం ఉంది, కానీ నా జీవితం ఈ రూమ్ వరకే ఆగిపోయింది. ఇది నా కథ కాదు, ప్రతి అమ్మాయి కథ. ఒకరి ఫ్యామిలీ కోసం అయితే మరొకరి రిలేటివ్స్ కోసం, ఒకరి రిలేషన్షిప్ కోసం అయితే మరొకరి ప్రెజర్ కోసం. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. ఇది నా కథ. ఈ డైరీ చదువుతున్న అమ్మాయికి నేను ఒకటి చెప్పాలి. నీలాగే ఆల్రెడీ ఒక అమ్మాయి ఈ డైరీని చదివి ఇక్కడే వదిలేసింది. నాకు తెలుసు నువ్వు కూడా అదే చేయబోతున్నావని. అసలు ఎవరు తను? నాకన్నా ముందే ఒక అమ్మాయి చదివిందా? తనెందుకు ఇక్కడే వదిలేసింది ఈ డైరీని? అసలు ఈ డైరీలో ఏముంది? ఏంటి, నాకంటే ముందు చదివిన అమ్మాయి ఈ డైరీని ఇక్కడే వదిలేసిందా? అసలు ఏముంది ఈ డైరీలో? జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది, కానీ జాబ్ మాత్రం రాలేదు. జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలు ఫ్యామిలీ కోసం బ్రతుకుతున్నారు. కళల కోసం వచ్చిన వాళ్ళు కష్టాలను క్యారీ చేస్తున్నారు. రోజులాగే ఈరోజు కూడా అమ్మ నాకు కాల్ చేసింది, కానీ ఆ నవ్వు లేదు. ఫోన్లో కూడా సైలెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. జాబ్ రాలేదని అమ్మకున్న డిసప్పాయింట్మెంట్ నాకు ఇక్కడికి తెలుస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఈ హైదరాబాద్లో నేను రెజ్యూమ్స్తో, రిజెక్షన్స్తో, భయంతో బతుకుతున్నానని. అమ్మకి చెప్పలేను నాకెంత కష్టంగా ఉందో. చెప్తే ఏముంది, అమ్మాయివే కదా, ఏదో ఒక చిన్న పని చేసుకుంటే ఒక ఏజ్ వచ్చాక పెళ్లి చేసి పంపించేస్తా అంటుంది. ఇంట్లో అందరూ నా ఫ్యూచర్ గురించి మాట్లాడే వాళ్ళే, కానీ ఆ అబద్ధం తన లైఫ్లో ఏ ప్రాబ్లం క్రియేట్ చేసి ఉంటుంది? నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను. ఒక సెకండ్ ఇంట్లో చెప్పిన ఎంఎన్సీ కంపెనీ ఇదేనా అని అనిపించింది. ఆఫీస్కి వచ్చాను, కానీ నా మైండ్ ఇక్కడ లేదు. నిన్న చెప్పిన ఆ 20,000 అబద్ధం దగ్గరే ఉండిపోయింది. ఇంట్రెస్ట్ లేకుండా సిస్టమ్ ముందు కూర్చున్నాను. కాల్స్ అటెండ్ చేస్తున్నాను, కానీ నా వాయిస్లో ఆ ఎనర్జీ లేదు. డేస్ అలానే పాస్ అయిపోయినవి. ఒకరోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది, శాలరీ క్రెడిటెడ్ అని. కొంచెం రిలీఫ్ అనిపించింది. యాప్ ఓపెన్ చేసుకొని చూశాక 8,000 ఉన్నవి. ఇదేంటి అని మా రూమ్మేట్ని అడిగితే తనకు కూడా 8,000 క్రెడిట్ అయినవి అని చెప్పింది. ఎర్లీగా ఆఫీస్కి రెడీ అయి వెళ్ళాను. హెచ్ఆర్ డెస్క్ దగ్గరికి వెళ్ళి శాలరీ గురించి అడగగానే వాళ్ళు చాలా క్యాజువల్గా రిప్లై ఇచ్చారు. పర్ఫార్మెన్స్, టార్గెట్స్, రిడక్షన్స్, ట్రైనింగ్స్కి పోను, ఇది మీ ఫైనల్ అని. ఆ మూమెంట్ నాకు అర్థమైంది, ఇది ఒక ఫేక్ కంపెనీ అని. ఇది జాబ్ కాదు, సర్వైవల్ ట్రాప్ అని. బయటికి వచ్చాను. ఏడుపు కంట్రోల్ కావట్లేదు. ఇంకో 2 రోజుల్లో హాస్టల్ రెంట్ ఇవ్వాలి, ఇంటికి మనీ పంపించాలి. నేను 20,000 అని చెప్పాను. నాకు ఇవ్వాల్సింది 10,000, కానీ నాకు వచ్చింది 8,000. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఆఫీస్ లోపలికి వెళ్ళాను. అదే సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ని ఆన్ చేసి రిజిగ్నేషన్ లెటర్ రాయటం స్టార్ట్ చేశాను. హ్యాండ్స్ కొంచెం షేక్ అవుతున్నాయి, కానీ మైండ్ చాలా క్లియర్గా ఉంది. ఒకేసారి కోపం, ఏడుపు రెండూ వస్తున్నాయి. లెటర్ సబ్మిట్ చేసి బయటకు వచ్చేసాను. డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసాను. చాలాసేపు ఆలోచించి ఒక డిసిషన్ తీసుకున్నాను. వెంటనే అమ్మకు కాల్ చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని చెప్పాను. అసలు నాకు జాబ్ రాలేదమ్మా. నేను చెప్పిన 20,000 శాలరీ నిజం కాదు. అసలు అది ఎంఎన్సీ కంపెనీయే కాదు. నాకు వాళ్ళు 10,000 ఇస్తా అన్నారు, కానీ 8,000 ఇచ్చారు. అదొక ఫ్రాడ్ కంపెనీ అమ్మా అని ఏడుస్తూ చెప్పాను. అది విన్న మా అమ్మ సీరియస్గా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు మా దగ్గర అబద్ధాలు కూడా ఆడుతున్నావా? ఈ మంత్ ఇంట్లో ఎంత ఖర్చు అయిందో నీకు అసలు తెలుసా? అసలు ఏం పనులు ఇవి అని గట్టిగా అరుస్తూ చెప్పింది. అది విన్న మా నాన్న ఫోన్ తీసుకొని, నువ్వు ఇంకా అక్కడ ఏం చేస్తున్నావు? నేను ఈ వీక్లో హైదరాబాద్కి వస్తున్నాను, నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే, జాబ్ లేదు ఏం లేదు అని నేను చెప్పేది వినిపించుకోకుండా కాల్ కట్ చేశారు. నాకేం చేయాలో తెలియక ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్ ఓపెన్ చేసి అందరి పేర్లు స్క్రోల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. కాల్ చేయాలని అనిపిస్తుంది, కానీ ఎందుకో సిచ్యువేషన్ ఆపేసింది. ఏం చేయాలో తెలియక ఏడుస్తూ పడుకున్నాను. టైం ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. ఆ టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ చేసింది ఎవరంటే మా నాన్న. వెంటనే భయంగా కాల్ లిఫ్ట్ చేశాను. నాన్న వెంటనే ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగాడు.
అది విన్న నేను, "ఏం లేదు నాన్న, ఖాళీగానే ఉన్నా, చెప్పండి" అని అడిగా. "నీకు ఒక 2 ఫొటోస్ పంపించాను, చూడు" అని చెప్పాడు. వాట్సాప్ ఓపెన్ చేసి ఫొటోస్ చూశాను. ఎవరియో అబ్బాయి ఫొటోస్ ఉన్నాయి. "నీకు మ్యాచెస్ చూస్తున్నా, నెక్స్ట్ వీకెండ్ ఇంటికి రా" అని చెప్పాడు. ఆ మూమెంట్ నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అని నా మైండ్ నిండా క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి. రాస్తున్న నాకేనా, చదువుతున్న నీకు అనిపించిందా అసలు ఈ అమ్మాయి లైఫ్ మొత్తం ఇంతేనా అని? వింటున్న వాళ్ళే చెప్పాలి. పేరెంట్స్కి అమ్మాయి పెళ్ళే మెయిన్ లక్ష్యమా? అసలు వాళ్ళు అలా అనడానికి కారణం నేనే. ఒకరోజు నేను వాళ్ళకి భారం అయిపోతా. ఏదో ఒక రోజు పెళ్ళైతే జరగాలి. అదేదో ఇప్పుడే వాళ్ళకి ఇంకా భారం కాకుండా వెళ్ళిపోవాలా, లేదా నా కోసం నేను స్టాండ్ తీసుకోవాలా, ఇంట్లో వాళ్ళకు ఒక బ్యాడ్ డాటర్ లాగా మిగిలిపోవాలా? ఎన్నో క్వశ్చన్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. నాన్న పంపించిన అబ్బాయి ఫొటోస్ ఓపెన్ చేసి వెంటనే డిలీట్ చేశాను. నాన్నకు కాల్ చేసి, ఇన్ని రోజులు మంచి అమ్మాయిలాగా ఉన్న నేను ఒక్క నిమిషంలో చెడ్డ అమ్మాయిలాగా మారిపోయాను. ఎందుకో తెలుసా? నాన్నకు నిజం చెప్పేశాను. నాన్న, నాకు ఈ పెళ్ళొద్దు, నేను నమ్మిన నా కెరియరే నాకు ముఖ్యం అని. ఆ ఒక్క మాట నన్ను ఇంట్లో ఒక పరాయి దానిలాగా చేసేసింది. నేను ఒక్కదాన్నే కాదు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ అమ్మాయిల సమస్య ఫ్రీడమ్ లేకపోవటం కాదు, అండర్స్టాండింగ్ లేకపోవటం. జాబ్ చేస్తున్నాం, బయట ఉంటున్నాం, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఇప్పటికీ ఎలా ఉంటున్నామో ఫ్రీగా చెప్పుకోలేకపోతున్నాం. కెరియర్లో ఏదో సాధించాలని మనం తపన పడుతున్నాం. పేరెంట్స్ మాత్రం పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుందని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ ఎవరు కరెక్ట్? కొడుక్కే కాదు, ప్రతి అమ్మాయికి ఉంటుంది శాలరీ కోసం కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం బతకాలి అని చెప్పి. తనకు ఉంటుంది అన్ని ఖర్చులు తనే పెట్టుకోవాలి అని, ఇంట్లో వాళ్ళ అవసరాలు తీర్చాలని, తన డబ్బులతో అన్నీ చేయాలని. స్టిల్ అవేవి కావు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను డాడీ ముందు నిల్చున్నా. ఫస్ట్ టైం నా వాయిస్ నాకే స్ట్రాంగ్గా వినిపించింది. "నాకు ఇప్పుడే ఈ పెళ్ళొద్దు నాన్న, నా కెరియర్ ఇంపార్టెంట్" అని చెప్పాను. ఆ మాటతో డాడీ ఫేస్ చూశాక నాకు అర్థమైంది వాళ్ళకి నా డిసిషన్ నచ్చలేదని. కానీ షాక్ ఏంటంటే డాడీ చాలాసేపు ఆలోచించి నాకు ఒక కండిషన్ పెట్టాడు. 6 monthsలో నా కెరియర్ నేను ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళు చూపించిన ఆ సంబంధాన్ని చేసుకోవాలని చెప్పి. నాన్న చెప్పిన ఆ కండిషన్ ఒప్పుకొని నేను సిటీకి వచ్చేసా. ఇక్కడేమో ప్రెజర్, లోన్లీనెస్, ప్రతిరోజు డౌట్ నేను చేయలేస్తానా అని. ఇంట్లో నుంచి కాల్స్ తగ్గిపోయాయి, సైలెన్స్ ఎక్కువైంది. ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియని స్టేజ్లో ఉన్నా. జాబ్ కోసం అప్లై చేస్తున్నా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. ప్రతి రిజెక్షన్ నా కాన్ఫిడెన్స్ని కొంచెం కొంచెంగా తగ్గించింది. బట్ అనుకోకుండా ఒకరోజు ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యారని. ఆ మూమెంట్ నాకు చిన్న హోప్ వచ్చింది. నేను అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ, ప్రతి రిజెక్షన్, ప్రతి ఫెయిల్యూర్ ఒక్కసారిగా నా మైండ్లో ఫ్లాష్ అయింది. అప్పుడే పక్క నుంచి ఒక అమ్మాయి మాటలు నా చెవిలో వినిపించాయి. "ఎందుకు పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నారు" అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆ సెకండ్ అనిపించింది, నేనే కాదు, ప్రతి అమ్మాయి ఈ స్టేజ్ని ఫేస్ చేయాలి. నవ్వుతో అయినా, బాధతో అయినా, బలవంతంగా అయినా, బ్లాక్మెయిల్ చేస్తూ అయినా. వాళ్ళ కోసం స్టాండ్ తీసుకునే అమ్మాయిల కన్నా పేరెంట్స్ కోసం కాంప్రమైజ్ అయ్యే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారని. అప్పుడు అనిపించింది, ఓన్లీ అబ్బాయిలకే కాదు, అమ్మాయిలకు కూడా ఫ్యామిలీ పైన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని. నేనైతే మా నాన్న పెట్టిన కండిషన్ పాస్ అయిపోయా. బట్ అందరు నాన్నలు అలానే ఉండరు కదా. ప్రతి అమ్మాయి తన వాయిస్ అలానే రేజ్ చేయదు కదా.